అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలను సైతం వదిలేసి స్టార్టప్లు పెడుతున్నారు చాలా మంది యువత. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో వైవిధ్యభరితంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రతిభ, నైపుణ్యాలతో ఉత్పత్తులను వృద్ధి చేసుకుంటున్నారు. కానీ మార్కెటింగ్ విషయంలో విఫలమవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రావా.ai అంకురం అందుబాటులోకి వచ్చింది. మార్కెటింగ్, కంటెంట్ అండ్ అనాలిసిస్ విషయాల్లో ఇతర కంపెనీలకు సాయపడుతూ అంకురాలను లాభాల బాట పట్టించేందుకు సిద్ధమైంది. మరి అది ఎలా సాధ్యమో రావా సంస్థ ఎంటర్‌ప్రెన్యూర్స్ కిరణ్ సుధాల మాటల్లోనే తెలుసుకుందాం. దేశంలో చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. వీటికి సరైన స్ట్రాటజీ సదుపాయాలు అట్లాగే మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడంతో చాలా స్టార్టప్స్ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం ఒక స్టార్టప్ కంపెనీ వచ్చింది, రావా.ai. యువత కిరణ్ అట్లాగే సుధా వీళ్ళిద్దరూ కలిసి ఒక ఏఐ రావా.ai అనే ఒక సాఫ్ట్వేర్ను, ఒక స్టార్టప్ను తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం వారితో మాట్లాడదాం. కిరణ్, మీరు చెప్పండి, మీరు ప్రారంభిస్తున్నటువంటి స్టార్టప్ రావా.ai ప్రధాన ఉద్దేశం ఏంటి? కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. సో బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు గెట్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇది నా సెకండ్ స్టార్టప్. సో దీనికంటే ముందు నేను ఒక ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్ట్ చేశాను. దానికంటే ముందు నేను గూగుల్లో 12 సంవత్సరాలు పనిచేశాను యూఎస్లో. సో పెద్ద కంపెనీలో పనిచేశాను. ఇండియాకి వచ్చి స్టార్టప్ రన్ చేశాను. స్టార్టప్ బాగా రన్ అయింది, కానీ కావాల్సినంత గ్రోత్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ప్రోడక్ట్ బాగా బిల్డ్ చేసుకోగలిగాం, కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోయినాం. సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇస్ లైక్, మనము ఇండియన్స్ వీఆర్ గుడ్ ఇన్ ఇంజనీరింగ్. సో బై డెఫినేషన్ వీ కెన్ బిల్డ్ ఎ గ్రేట్ ప్రొడక్ట్స్, కానీ దాన్ని బయటికి తీసుకెళ్ళాలి అంటే కావాల్సిన నైపుణ్యత కావచ్చు, కావాల్సిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మన దగ్గర లేదు. అండ్ వాట్ వీ వాంట్ టు డూ ఇస్ లైక్ వీ వాంట్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ కిరణ్, నెక్స్ట్ సుధా ఇంకొక కంపెనీ పెడితే ఇలాంటి ఇష్యూస్ రాకూడదు. సో ప్రోడక్ట్ బిల్డ్ చేసే వాళ్ళు ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, బట్ దే షుడ్ బి సంబడి ఆర్ సమ్ కంపెనీ ఆర్ ఎ ప్రోడక్ట్ విచ్ షుడ్ హెల్ప్ ఇన్ డూయింగ్ మార్కెటింగ్. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత పెద్దగా భూమి అయిపోతుందంటే ఇట్స్ బికమ్ సచ్ అ బిగ్ డీల్ నౌ దట్ వై కాంట్ వి యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు డూ ఎ మార్కెటర్స్ జాబ్. మేము దాని నుంచి వస్తాం, ఎందుకంటే మేము ఇద్దరము టెక్నాలజీలో డీప్గా పనిచేసాము. వీ నో వాట్ ఏఐ కెన్ డూ. నో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ అది తీసుకెళ్ళి ఇక్కడికి ఎట్లా ఒక కంపెనీకి కానీ ఒక స్టార్టప్స్ కానీ ఎలా హెల్ప్ చేయాలి అనేది. మీరు రావా.ai అనేది అసలు ఏంటి? మీరు ప్రజలకు కానీ స్టార్టప్స్ కానీ ఏం అందించబోతున్నారు దాని నుంచి? ఒక ఏఐ సొల్యూషన్ విచ్ ఫ్రమ్ డే వన్, మీరు డే వన్ నుంచి మార్కెటింగ్ అనేది రావా.ai చేసేస్తుంది మీకు. సో మీరు ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీ వెబ్సైట్ ఎలా ఉండాలి, మీ కస్టమర్స్ ఎవరు, ఆ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, ఆ కస్టమర్స్కి మీరు ఎలా చెబితే కస్టమర్లకు మీ ప్రోడక్ట్ గురించి అర్థమవుతుంది, ఇవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మన రావా అనే ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది. మార్కెట్, నువ్వు చేయబోయే ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా, ఆర్ ఈ ప్రోడక్ట్ ఏ మార్కెట్కు సెట్ అవుతుంది, వాళ్ళకి ఎలా కన్వే చేయాలి అనేది ఆటోమేటిక్గా 3 రకాలు హెల్ప్ చేస్తుందండి. వీ విల్ హెల్ప్ ఇన్ ప్లానింగ్, అంటే అసలు స్ట్రాటజీ ఎలా, మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా చేయాలి. 2, కాంటెంట్ క్రియేషన్. సో కాంటెంట్ క్రియేషన్ అంటే మీకు బ్లాగ్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇది ఆటోమేటిక్గా ఏఐఏ జనరేట్ చేసేస్తుంది. అండ్ దెన్ అనాలిసిస్. సో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ మార్కెట్ ఉంది, కానీ ఫిట్ ఉందా లేదా చూడాలంటే నువ్వు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వర్క్ అయ్యాయా లేదా, అది రావా హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు కానీ ఇప్పటికే చాలా, ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ చాలా మంది ఈ స్టార్టప్స్ ఈ మెయిల్ తోటి కానీ చాలా మంది మీరు చేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తుంటూ ఉన్నారు. ఆ మార్కెటింగ్ దీనికి పనిచేస్తున్నారు, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? చాలా చాలా పెద్ద తేడా ఉందండి. ఆ మార్కెటింగ్ ఏంటి అంటే నా ప్రోడక్ట్ గురించి, నా ప్రోడక్ట్ కొనుక్కో, నా ప్రోడక్ట్ కొనుక్కో, నా ప్రోడక్ట్ కొనుక్కో అన్నదే ఉంటుంది దాంట్లో. మార్కెటింగ్ యొక్క ఫండమెంటల్ ఉద్దేశం ఏంటంటే నీకు ఈ ప్రోడక్ట్ అవసరం ఉంది అని చెప్పడం మార్కెటింగ్ పని. సో మార్కెటింగ్ జాబ్ ఇస్ టు క్రియేట్ దట్ కస్టమర్. నేను తయారు చేసే ప్రోడక్ట్ యొక్క అవసరం నీకుంది అన్న దాన్ని నేను కన్విన్స్ చేయాలి. అంటే అప్పుడు ఈమెయిల్ నా ప్రోడక్ట్ నా ఫీచర్లు ఉండకూడదు, నీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టుంది కదా, ఈ ప్రాబ్లంకి ఇలాంటిది ఉండాలి, నా ప్రోడక్ట్ కొనకపోయినా పర్లేదు, నీ ప్రాబ్లం ఉంది కదా. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఈజ్ ద మెయిన్ పార్ట్. రావా విల్ హెల్ప్ దట్. మీరు చెప్పండి సుధా, అంటే యూఎస్లో 20 years ఎక్స్పీరియన్స్ చేసామన్నారు. సో మళ్ళీ ఇండియాకు వచ్చి ఈ కంపెనీ, ఈ స్టార్టప్ పెట్టాలనే ఆలోచన ఎట్లా కలిగింది మీకు? ఇంతకుముందు పెట్టినటువంటి స్టార్టప్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సో I worked at GoDaddy before. Before that, even before GoDaddy, I worked for very big companies. Walmart, I have actually developed marketing strategies for Walmart, Disney, Toyota, all of those big companies. GoDaddy nunchi agency world ki avanni vachesarki pedda companies ki chinna companies ki differences నాకు అర్థమయ్యాయి. అండ్ స్టార్టప్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి, ఎలా ఫెయిల్ అవ్వట్లేదు అని ఫస్ట్ హ్యాండ్ చూడడానికి నాకు దొరికింది. ఎందుకంటే నేను మార్కెటింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయడం స్టార్ట్ చేశాను.
ఒక స్టేజ్కి వచ్చేసరికి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ స్టార్టప్స్ లైక్ నేను ఒక సుధా అనేది ప్రతి స్టార్టప్కి పోయి చేయలేం కదా. నా ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక పర్సన్ చేయలేకపోతే ఒక మిషన్ చేయగలుగుతుందా, ఏఐ అనేది వచ్చి చేయగలుగుతుందా అనేది ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అలా నేను టీ హబ్కి రావడం జరిగింది. అండ్ టీ హబ్కి వచ్చిన తర్వాత అలా ఆ థాట్ ప్రాసెస్లోనే ఉన్నాను. అండ్ ఐ మెట్ లైక్ లక్కీలీ కిరణ్ హూ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ అరౌండ్ దాట్. అండ్ మా ఇద్దరు కొలాబరేషన్ లుకింగ్ at like customer point of view, looking at product point of view, it fit very well. And then we thought, okay, మనం ఇద్దరం కలిసి we can really change the world. We can actually give startups that whole thing in a box. ఏ రంగాలకు సంబంధించిన స్టార్టప్స్ కోసం మీరు ఎక్కువగా మీ మార్కెటింగ్ స్ట్రాటజీని వాళ్ళకు అందించేందుకు ఏఐని తోడ్పడబోతోంది? సో మేము ఫస్ట్లో అనుకొని ఒక వర్టికలైజ్ చేద్దామని అనుకున్నాము. బట్ ద మోర్ అండ్ మోర్ వీ డిడ్ రీసెర్చ్, మాకు అర్థమైంది ఏంటంటే ఛాలెంజెస్ కామన్. ఏ స్టార్టప్కైనా రెవెన్యూస్ కావాలి, లీడ్స్ కావాలి, కొంచెం వాళ్ళ పేరు బయటికి వెళ్ళాలి. అవి 3 కాన్స్టెంట్ నీడ్స్ ప్రతి స్టార్టప్కి ఉన్నాయి. అది ఈ స్టార్టప్ ఈ రంగానికి చెందింది అని కాకుండా ప్రతి స్టార్టప్కి ఆ నీడ్స్ అయితే ఉన్నాయి. సో మేము ఆ నీడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఈ వర్టికలైజ్డ్ అనేది వెళ్ళకుండా. అండ్ ఆర్ బ్లాగ్స్ అండ్ ఆర్ మెటీరియల్ విల్ అడ్రస్ ఆల్ దాట్. కొంచెం దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తాము, కేటర్ చేస్తాము. కానీ ప్రస్తుతానికి అయితే వీఆర్ ఫోకసింగ్ ఆన్ లైక్ ద నీడ్స్. ఇప్పుడు ఈ రావా ఏఐ ఇప్పటివరకు చేసిన వర్క్ ఏ స్టేజ్లో ఉంది? దీన్ని ఎప్పటివరకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? యా, సో వీ హ్యావ్ బీన్ ఇన్ స్టెల్త్ మోడ్ ఫర్ వైల్. సో ఈ మంత్ ఎండ్ లోపల వీఆర్ యాక్చువల్లీ ఓపెనింగ్ అ వెయిట్ లిస్ట్ ఫర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ కస్టమర్స్. దిస్ ఈస్ గోన్ బి అవర్ MVP లాంచ్. ఒక సెలెక్ట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ని తీసుకొని వాళ్ళని లైక్ వెయిట్ లిస్ట్లో పెట్టి వాళ్ళని ఫుల్ ప్రోడక్ట్ జర్నీ చూసేసి దాని తర్వాత వీల్ డూ అ ఫుల్ ఫ్లెడ్జ్ గో టు మార్కెట్ ఓపెనింగ్. బట్ ఇప్పుడు ఈ మంత్ ఎండ్ లోపల మా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఓకే, బేటా వర్షన్ ఇప్పటికే మీరు బేటా వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బేటా వర్షన్ ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు? స్టార్టప్స్ ఏమైనా కొలాబరేట్ అయ్యాయా? వాళ్ళకు మనం చేస్తున్న వర్క్ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? సో ఫార్ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. మేము ఒక ఫ్యూ కస్టమర్స్తో పనిచేస్తున్నాము. వాళ్ళకి కాంటెంట్ క్రియేషన్ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ వాల్యూస్ లాగా మాట్లాడతారు. మనం మాట్లాడేది డిఫరెంట్గా ఉంటుంది, మీరు మాట్లాడేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ నా కంపెనీ అన్నప్పుడు నేను నాలా మాట్లాడాలనుకుంటా. సో వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ChatGPTలకు పోయి ప్రతిసారి ఫీడ్ చేసేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మా ప్రోడక్ట్కి వచ్చారో వాళ్ళు ఒక్కసారి ఇది మా కంపెనీ వాయిస్, ఇది నేను ఇలా రాస్తాను అలా ఒక్కసారి చెప్పేసరికి అది మొత్తం చేసేస్తే చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. అండ్ కిరణ్ చెప్పినట్టు ఒక్క లైన్ ఇచ్చేసి ఒక 20 పేజ్ నీ కంపెనీ ఏంటి, అసలు టార్గెట్ ఏంటి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అది చెప్పేసరికి పీపుల్ హ్యావ్ లైక్ వీ రిసీవ్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్. దే ఆర్ మోస్ట్లీ ఆస్కింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, వెన్ కెన్ వి బి ద కస్టమర్స్ అనేది అడుగుతున్నారు మోస్ట్లీ. సో దట్స్ బీన్ అవర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఫర్దర్గా మీరిద్దరు ఏం గోల్ పెట్టుకున్నారు? అంటే మీ ఆలోచన ఇది ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఎట్లాంటి మీ ఆలోచన ఉంది? ఏం తీసుకురాబోతున్నారు? ఇంకా ఏం ఇన్నోవేషన్ థాట్స్ ఉన్నాయి మీకు? యా, సో ఐ థింక్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ ద నెక్స్ట్ లైక్ ఈ క్వార్టర్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్ లైక్ జర్నీ చూడాలి. దాని తర్వాత ఇన్ లైక్ బై ద మిడ్ ఇయర్ వీ వాంట్ టు అట్లీస్ట్ లైక్ గెట్ 10,000 customers, 10,000 startups on our platform. And yeah, it's by the end of the year that's our plan. బట్ ఆఫ్టర్ దాట్ చాలా లైక్ ఫీచర్స్ వైజ్ మనం ఇవాల్వ్ అవుతూనే ఉంటాము. ఐ థింక్ మేము ఇండస్ట్రీ చూసి అదంతా చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ వీ విల్ కాన్స్టెంట్లీ ఇవాల్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్. ఒక రేపు వచ్చేసి ఒక కంపెనీ అనింది వీ హ్యావ్ టు అప్లై ఫర్ దిస్ అవార్డ్, కెన్ యూ హెల్ప్ అస్ అని అంటే వీ విల్ బీ హ్యావ్ టు ఏబుల్ టు లైక్ డూ మార్కెటింగ్ దేర్, రైట్? అది ఒక ఐడియా. ఇంకొకటి ఐడియా ఏంటంటే వీ వాంట్ టు లైక్ బీ గ్లోబల్ ఆల్సో. సో యాజ్ ఆఫ్ నౌ వీ బీన్ ఫోకసింగ్ ఆన్ Indian startups and we want to think about that and make that a success. But eventually we want to, I am based out of San Francisco, so global pipeline kuda build cheddam anedi main idea. So ma launch ayedi ee month end ki we will actually have the MVP release. Ee year end lopala 1,000 startups we want to at least onboard. Dan tarvata we want to expand globally also. In the next 3 years we want to have at least 10,000 customers. That's our target. Okay. So, ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ కిరణ్ అండ్ సుధా, థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటికే అయితే స్టార్టప్స్కి తాము మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఇండియాతో పాటు రానున్న రోజుల్లో ఇతర దేశాలకు కూడా తమ స్టార్టప్ సేవలు అందిస్తామని చెప్తున్నారు.
అట్లాగే ఎక్కడెక్కడైతే ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎందుకంటే స్టార్టప్స్ అనేది చాలా ఫెయిల్యూర్స్ కూడా అవుతుంటాయి కాబట్టి వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎక్కడ అవుతున్నాయి, మార్కెటింగ్ ఎక్కడెక్కడ మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి అనే వాటిపైన తమ రావా ఏఐ నుంచి పూర్తి సమాచారంతో పూర్తి డేటాతో వారందరినీ కూడా స్టార్టప్స్ అన్ని కూడా వాళ్ళకు సహాయపడతాం, వాళ్ళ ఉన్నతిలో తాము దోహదం పడతామని కూడా చెప్తున్నారు యువత సుధా అలాగే కిరణ్. పర్సన్ కేవీ రావుతో కార్తిక్ టీవీ న్యూస్, హైదరాబాద్.